వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ కార్మికులు శనివారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. నిన్న కార్మికులు నగరపాలక సంస్థ ఎస్ఈ, రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముళ్లకు సమ్మె నోటీసును అందజేశారు. కార్మికులకు ప్రస్తుతం 13,000 రూపాయల వేతనం చెల్లిస్తున్నారని, పెరిగిన ధరల నేపథ్యంలో వేతనాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం ఉన్న కార్మికులకు 29,200, ఇతర కార్మికులకు 24,500 వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల సమ్మె వల్ల నగరపాలక సంస్థ పరిధిలోని మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏషియారాజు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు సిరికి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పాలిక బాలభవానీ కుమార్, ఉపాధ్యక్షుడు మందనక్క సాయి సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఐషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 18వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఐషాక్ దార్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మే 10వ తేదీన 2 దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని యుద్ధాన్ని విరమించాయి. మే 14వ తేదీన 2 దేశాలకు చెందిన డీజీఎంఓలు కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు. కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. అయితే ఐషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. అదే రోజు 2 దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయి అని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఐషాక్ దార్ అంతర్జాతీయ మీడియా సిఎన్ఎన్తో మాట్లాడుతూ సింధు జలాల వివాదాన్ని పరిష్కరించుకుంటే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభావితం చేస్తుందని, ఒక రకంగా అది యుద్ధానికి కాలుదువ్వటమే అవుతుంది అని చెప్పడం గమనార్హం. ఈ నెల 18వ తేదీన గగనతలంలోకి ప్రయోగించిన పిఎస్ఎల్వి C-61 నమూనా రాకెట్కు ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నారాయణన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మన దేశం ప్రయోగిస్తున్న 101 రాకెట్ పిఎస్ఎల్వి C-61 అని ఇస్రో చైర్మన్ తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగర పరిధిలోని 24 రోడ్లను విస్తరించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, మోరంపూడి రోడ్, కోరకొండ రోడ్, గుడివారి వీధి, గాదాలమ్మ టెంపుల్ రోడ్ విస్తరణ పనులను చేపట్టినట్టు వెల్లడించారు. దాదాపు 50% పైగా పనులు పూర్తిగా ఈ 5 రహదారులకు సంబంధించి టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. 2వ దశలో మరో 10 రహదారులను అభివృద్ధి పరిచేందుకు నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం కోట్లింగాల ఘాట్ రోడ్, జెండా పంజా రోడ్, కాతేరు రోడ్, స్టేడియం రోడ్, ఓల్డ్ బైపాస్ రోడ్, సేతంపేట రోడ్, టింబర్ యార్డ్ మెయిన్ రోడ్, మూలగొయ్యి జంక్షన్, ఉండవల్లివారి వీధి, శేషయ్యమెట్ట జంక్షన్ రోడ్ను విస్తరించడం జరుగుతుందన్నారు. రోడ్ల విస్తరణ కోసం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో 15 టీంలను ఏర్పాటు చేసినట్లు కేతన్ గారు తెలిపారు. ఎంతో మంది బాటసారులకు, పేదలకు, వృద్ధులకు రోజువారీ పనిచేసుకునే వారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను రాజానగరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణ గురించి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి కార్యాలయంలోని తన కార్యాలయంలో రాజానగరం ఎంపీడీఓ ఝాన్సీ, కోరుకొండ ఎంపీడీఓ అశోక్ కుమార్, పంచాయతీరాజ్ డిఈ దుర్గాప్రసాద్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణంపై గురించి చర్చించారు. నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక, దహనకాండ సమయంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై త్వరితగతిన చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు పరుస్తున్నట్లు కమిషనర్ కేతన్ గారు తెలిపారు. ఇందుకోసం 5 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మానవాళికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నగర పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.